కమ్మనైన గోంగూర పప్పు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది తినడానికి. క్యాటరింగ్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చాలా తొందరగా అయిపోతుంది. ఫస్ట్ అయితే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి. తర్వాత పావు కప్పు శనగపప్పు వేసుకుంటున్నాను. శనగపప్పు వేయడం వల్ల చాలా బాగుంటుంది పప్పు. 3-4 సార్లు కడుక్కొని నీళ్ళు వంపేసుకోవాలి. తర్వాత కారం తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని పసుపు వేసుకోవాలి. వంట నూనె వేసుకోవాలి. వంట నూనె వేసుకొని మీడియం మంట పైన 3-4 విజిల్లు పెట్టి ఉడికించుకున్నాక ఇలా పప్పు మంచిగా ఉడికిపోయింది. మరీ లద్దిలాగా ఉడికించుకోవద్దు పప్పుని, అక్కడక్కడ పలుకులు ఉండేటట్టుగా ఉడికించుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక గోంగూర కట్టని ఆకులు తెంపి 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. తొందరగానే మగ్గిపోతుంది గోంగూర ఆకులకి ఉస్క ఎక్కువగా ఉంటుంది కాబట్టి 3-4 సార్లు కడుక్కోవాలి. ఇలా పూర్తిగా మగ్గిపోయాక గోంగూర ఇందాక ఉడికించి పెట్టుకున్న పప్పును ఇందులో వేసుకోవాలి. ఉడికిన పప్పు మొత్తం వేసాక సరిపడా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం మంట పైన మరిగించుకోవాలి. అప్పుడే ఈ గోంగూర ఫ్లేవర్ అంతా పప్పుకు పడుతుంది. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం మంట పైన మరిగించుకోవాలి. పప్పు మంచిగా మరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపు పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. తర్వాత కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఈ పోపులోకి ఇందాక మరిగించిన పప్పును వేసుకోవాలి. వేసుకొని ఈ పోపునంతా పప్పులోకి షిఫ్ట్ చేసుకోవాలి. పోపు అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా కమ్మగా ఉండే కారంగా పుల్లగా ఉండే గోంగూర పప్పు తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది.